ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరపనుంది. విద్యార్థుల నిరసనలు విరమింపజేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది సీజేపీ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసన కొనసాగిస్తామని అంటున్నారు సీజేపీ శ్రేణులు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ముగిసిన ఆందోళన కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలు కొనసాగుతాయని వెల్లడించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సోనం నిరాహార దీక్ష ముగిసిన తర్వాత సీజేపీ నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం కోసం అసాధారణ ధైర్యం, త్యాగం చేశారని కొనియాడారు. ఆయన ప్రాణం దేశానికి ఎంతో విలువైందని పేర్కొన్నారు. ఇకపై శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారానే తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని సీజేపీ చీఫ్ అభిజిత్ దూబే వెల్లడించారు. स्ट्राइक तोड़ दिया है तो इससे हमें बहुत ही खुशी और राहत मिली है, क्योंकि सोनम सर की जो लाइफ है वो इस देश के लिए बहुत ज्यादा कीमती है। काक्रोच जनता पार्टी का जो प्रोटेस्ट है जंतर मंतर पर वो वैसे ही चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते। सोनम सर का जो सैक्रिफाइस रहा है 26 दिनों का, उसे हम वेस्ट नहीं जाने देंगे। जो दिल्ली पुलिस ने ब्रूटैलिटी करी है स्टूडेंट्स के अगेंस्ट, उन स्टूडेंट्स की जो सैक्रिफाइस थी उन्हें हम वेस्ट नहीं जाने देंगे। तो हमारा प्रोटेस्ट तब तक चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते। ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పేపర్ లీక్ నిందితులను శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై చర్చించనుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఈ అంశంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు తయారైందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైట్, ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది ఓవరాల్ అప్డేట్స్ గురించి? కేంద్ర ప్రభుత్వం సీజేపీతో చర్చలు జరుపుతోంది. ఒకవైపు నిన్న రాత్రి సోనం వాంగ్చుక్ తో నిరాహార దీక్ష కేంద్ర ప్రభుత్వం విరమింపజేసింది. 3 ప్రధానమైనటువంటి హామీలు సోనం వాంగ్చుక్ ఇచ్చింది. ఒకటి, విద్యార్థులపైన ఎలాంటి కేసులు కూడా నమోదు చేయమని చెప్పారు. అలాగే పూర్తిగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొచ్చేందుకు అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నాం అనేటువంటి హామీ ఇచ్చారు. వీటితో పాటు ఎవరైతే ఈ నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఈ హామీ నేపథ్యంలో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించారు. ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కూడా వాటిని కూడా విరమింపజేసేందుకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రులు సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరపబోతున్నారు. అయితే వారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ముందుకు వెళ్తామని చెప్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగిలినటువంటి అంశాలపైన చర్చించేందుకు సిద్ధమవుతోంది. సో మొదటి నుంచి వారు చెప్తున్నటువంటి డిమాండ్స్ అన్నిటిని కూడా అంగీకరించేందుకు సానుకూలంగా ఉంది. సో మొదట్లో కొంత మొండి పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం కనిపించింది, కానీ గత 2 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. సో విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతుండడం, రోజు రోజుకు ఇది హింసాత్మక రూపం దాల్చున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న అర్ధరాత్రి ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. స్వయంగా ఈ రోజు కేబినెట్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సంబంధించినటువంటి బిల్లు పైన చర్చించి ఆమోదిస్తామని, వచ్చే వారం పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేస్తామని కూడా స్వయంగా ప్రధానమంత్రి వీడియో ద్వారా సీజేపీకి సందేశాన్ని పంపించారు. సో క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం 1-2 అడుగులు డెఫినెట్ గా ముందుకు వచ్చి సీజేపీ ప్రతినిధుల డిమాండ్లను ఒక్కొక్కటి నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పదంలో కొంత సీజేపీ నాయకులు కూడా పట్టు విడుపులు వ్యవహరించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో అయినప్పటికీ ఇటు అభిజిత్ దీప్కే మాత్రం ఖచ్చితంగా తమ నిరసన కొనసాగుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకనే ఆయన ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది మనం వేచి చూడాలి. అలాగే విద్యార్థుల నిరసన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీలో కంప్లీట్ గా మెట్రో స్టేషన్లు అన్నింటిని కూడా మూసివేశారు. అలాగే ఇంటర్నెట్ సేవలను కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. సో దీని కారణంగా సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇంకోవైపు ఇటు బీజేపీలో కూడా కొంత ఈ హ్యాండ్లింగ్ విషయంలో, ఈ విద్యార్థుల పైన హింస విషయంలో మురళీ మనోహర్ జోషి రాత్రి ట్వీట్ చేశారు. విద్యార్థుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలి తప్ప హింసాత్మకంగా వ్యవహరించొద్దని మురళీ మనోహర్ జోషి కూడా సూచన చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరందరూ కూడా కొంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారు.
రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.